విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. నువ్వింత జాతకం దానివని తెలియక అమ్మా అమ్మా నీ కొంగు పట్టుకు తిరిగాడు. అది ఉరితాడే బిగుసుకుంది. అలా కాక అత్తయ్య అని నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటే ఇలాంటి దిక్కుమాలిన చావు రాకపోయేది. అయినా ఇద్దరు భార్గవిల ఉసురు ఊరికే పోతుందా? వాళ్ళెలా దిక్కు మొక్కు లేకుండా చచ్చారో నీ కొడుకు అంతే. రోజే, నా కొడుకు గురించి మరొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్లే ముందు ఒక మాట. జీవితంలో ఈ రోజే ఎప్పుడూ ఎవరి ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ నువ్వు నీ ప్రియుడు చెలసాని చేసిన తప్పుడు పనుల వల్ల నాకు బతుకంతా కన్నీళ్లే మిగిలాయి. ఆ బాధను నేనంత తేలిగ్గా మర్చిపోలేను. ఆ ఒంటరితనం నువ్వు అనుభవించాలి. నా కన్న కూతురు నాకు కాకుండా పోయింది. నువ్వు కనకపోయినా నీ కొడుకు నీకు మిగలకూడదు. అంతే, మిగలకూడదు. భార్గవి, నీ వల్ల దీపక్కి ఉరిశిక్ష పడబోతుందని తెలిసి కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? దీపక్ ఎంత మంచి మనిషో, నిన్నెంతగా నమ్మాడో, ఎంత గుడ్డిగా ప్రేమించాడో అందరికన్నా ఎక్కువగా నీకే తెలుసు. అయినా అతన్ని నమ్మించి దారుణంగా మోసం చేశావు. నీ మాటలకి మోసపోయి ఆదరించి ఉద్యోగం ఇచ్చి నిన్నెంతగానో అభిమానించిన మనిషి నీ వల్లే నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇంతకన్నా అక్రమం మరొకటి ఉండదు. ఇప్పటికైనా అతన్ని ఎలాగైనా కాపాడే ప్రయత్నం చెయ్యి. భార్గవి, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దీపక్ గురించేనా? అంతలా ఆలోచించడానికి అతనేమైనా నువ్వు మనసిచ్చినవాడా? నీకు కావలసినవాడా? ఏమీ కాడు. రోజీ నీకు చెప్పిన పనిలో అతనో భాగం, అంతే. నీకు ఉద్యోగం ఇవ్వడం, ప్రేమించానని నీ వెనకాల తిరగడం, చివరికి నీ కారణంగా కేసులో ఇరుక్కోవడం, అవన్నీ దీపక్ మూర్ఖత్వానికి నిదర్శనాలు. ఇంకా అతనికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వెంటనే చెరిపేయి. దీపక్కి ఉరిశిక్ష పడితే ఏమిటి, పడకపోతే ఏమిటి? అతనేమైపోతే నీకెందుకు? భార్గవి, కొన్నాళ్ల పాటు దీపక్తో తిరిగావు. బయటికి చెప్పకపోయినా అంతో ఇంతో ప్రేమ అభిమానం పెంచుకున్నావు. అలాంటి వ్యక్తి నీ కారణంగా చావబోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి
నీ మనసులా ఒప్పుకుంటుంది? ప్రేమ అభిమానం సంగతి అలా ఉంచు. చేయని నేరానికి ఓ మనిషి అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ మానవత్వంతోనైనా వెళ్ళి అతన్ని కాపాడు. మానవత్వం, మంచితనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ అందమైన ముసుగులు. ఈ జీవిత ప్రయాణంలో ఎందరో కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అందరి గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటూ ఉంటే గమ్యాన్ని చేరుకోలేవు, లక్ష్యాన్ని సాధించలేవు. ప్రేమలు, అభిమానాలు పక్కన పెట్టి ఓ మనిషిగా స్పందించు. మానవత్వంతో ఆలోచించు. రేపతనికి ఉరిశిక్ష పడి చనిపోయినా అది నువ్వు చేసిన హత్య అవుతుంది. అతన్ని చంపిన పాపం జీవితాంతం నరకం చూపిస్తుంది. మోసం చేయడానికి అంత సాహసించిన దానివి అతని ప్రాణం కాపాడడానికి ఆ మాత్రం తెగించలేవా? పిచ్చి భార్గవి, ఎందుకీ తెగింపు? ఉద్యోగంలో చేరకముందు దీపక్ ఎవడో కూడా నీకు తెలీదు. అలాంటి వాడి కోసం రోజీని కాదని వెళ్ళిపోవడం అవివేకం. రోజీని కాదంటే మళ్ళీ ఆకలి, అప్పులు. ఎన్నాళ్ళీ రోత బతుకు? రోజీ చెప్పినట్టు విను. వీటన్నిటికీ దూరంగా రంగుల ప్రపంచంలోకి ఎగిరిపో. జీవితాన్ని హాయిగా, ఆనందంగా అనుభవించు. ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోకు. భార్గవి, కాలం ఎవరి కోసమో ఆగదు. గంటలు నిమిషాలై, నిమిషాలు సెకండ్లై దీపక్ని చావుకి దగ్గర చేస్తున్నాయి. న్యాయానికి అన్యాయానికి మధ్య, చావుకి బతుకి మధ్య దీపక్ ఉరితాడులా ఊగిసలాడుతున్నాడు. మనిషి చనిపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత నువ్వు చూపించే సానుభూతి, కార్చే ముసలి కన్నీళ్లు దీపక్ని మళ్ళీ బతికించలేవు. నీలో ఏమాత్రం మంచితనం మిగిలిన్నా ప్రాణాలకి తెగించైనా పారిపో. దీపక్కి ఉరిశిక్ష పడకుండా చూడు. అది పారిపోతుందిరా. పట్టుకోండి రా, కొంపలు మునిగిపోతాయి. పట్టుకోండి రా, పట్టుకోండి. ఎక్కడ్రా కనిపించదే? అదిగో అదిగోరా, అదిగో అదిగో అదిగోదాం కదా. పద పద.
ఏంటి ఆ బంగ్లా ఓనర్ అయినట్టు నేను మంగమ్మని అని చెప్తున్నా? రాత్రి వేళ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదన్న విషయం కూడా తెలీదా? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అది కాదమ్మా. ఏమిటి కాదు? అసలు అక్కడ ఫోన్ లేదు కదా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బయటకు వచ్చి ఫోన్ చేస్తున్నాను. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? భార్గవిని వదిలేసి బయటకు ఎందుకు వచ్చావు? భార్గవి తప్పించుకుని పారిపోయిందమ్మా. భార్గవి తప్పించుకుని పారిపోయిందా? అవునమ్మా. ఎలా తప్పించుకుంది? మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడవే? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తప్పించుకున్న భార్గవి దొరికితే సరి, లేదంటే ముగ్గురిని షూట్ చేసి పారేస్తాను. ఏదిరా అది? ఇక్కడే ఎక్కడో ఉంటుందిరా. మిస్ అయిపోయిందిరా. పోదాం పద. పదా. భార్గవి ఎక్కడా? పారిపోయిందమ్మా. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదా నీకు? తప్పించుకుందని తెలుసు, ఇంకా దొరకలేదా అని అడుగుతున్నాను. తప్పించుకుని ఎంతసేపు అయింది? మీకు ఫోన్ చేసే ముందేనమ్మా. ఉదయం నుంచి ఎలా ఉంది? మామూలుగానే ఉంది. భోంచేసిందా? చేసిందమ్మా. కొత్త వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చారా? రాలేదు. భార్గవి పేరుతో బయట నుంచి ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? రాలేదమ్మా. అడిగిన దానికల్లా లేదు తెలీదు అని సమాధానం చెప్తున్నా. ఏమీ లేకుండానే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలన్న ఆలోచన భార్గవికి ఎందుకు వచ్చింది? ఏదో జరుగుండాలి. ఏం జరిగింది? భార్గవి బయటికి వెళ్లే వరకు మీకు తెలియలేదా? అంత తెలివి లేకుండా ఏం చేస్తున్నారు? ఫుల్లుగా తాగి నిద్రపోతున్నారా? ఇంతవరకు తాను తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదమ్మా. తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని కూడా ఎప్పుడూ మాతో అనలేదు. సరదాగా నవ్వుతూ ఉండేది. ఎప్పుడూ మాతో కబురు చెబుతూ ఉండేది. అలాంటి మనిషి ఉన్నట్టుండి ఇలా పారిపోతుందని మేము అనుకోలేదమ్మా. నోర్మయ్, తప్పించుకునే వాళ్ళెవరూ ఆ విషయాన్ని బొట్టు కాటుకు పెట్టి చెప్పరు. భార్గవి అలాంటి పని చేస్తుందని మిమ్మల్ని ఇక్కడ కాపలా పెట్టాను. వేలకు వేలు జీతాలిచ్చి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను. తేరగా తిని ఒళ్ళు కొవ్వెక్కి దున్నపోతులా బలిశారు. దేనికి? ఇంతమంది కళ్ళు కప్పి అది తప్పించుకుందంటే ఏమనుకోవాలి? అది దొరికితే సరి, లేదంటే మిమ్మల్ని తేలిగ్గా వదిలిపెట్టను. పారిపోయిందని తెలియగానే మన వాళ్ళు వెంటనే పరిగెత్తారమ్మా. వాళ్ళని తప్పించుకుని ఎక్కడికి పోదు. దొరికితే మంచిదే, లేదంటే కొంపలు మునిగిపోతాయి. బయట అందరూ భార్గవి నిజంగానే చచ్చిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు అది బతుకుందని తెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి.
నా పరువు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అదే కనుక జరిగితే ఎవరిని క్షమించను. మిమ్మల్ని అందరినీ చంపి ఇక్కడే పాతేస్తాను. భార్గవి ఆచూకీ తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే అమ్మా.